హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు రాలేదో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోండి, మీ దరఖాస్తును కూడా పరిశీలిస్తున్నారు. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపించేది ఏంటంటే, మనం ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్నాం కదా, మన యొక్క అప్లికేషన్ని గవర్నమెంట్ చెక్ చేసిందా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలనేది చూద్దాం. ఒకవేళ ఇప్పుడు ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు మీ డీటెయిల్స్ కనుక రాకపోతే వెంటనే ఈరోజు వెళ్ళి గ్రామ సభలో అప్లై చేసుకోండి. మీ దరఖాస్తును కూడా పరిశీలించి మీరు నిజంగా అర్హులైతే మీ యొక్క నేమ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు దరఖాస్తు ఇచ్చినా పరిశీలిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తూ పారదర్శకంగా అర్హుల జాబితాలు చదివి అభ్యంతరాలు స్వీకరిస్తుంటే అడ్డుపడుతున్నారని విమర్శించారు. జాబితాలో ఎవరి పేర్లు లేకున్నా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఇప్పుడు దరఖాస్తు ఇచ్చిన వారిని సైతం అర్హుల జాబితాకు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సో మీరు మీ యొక్క వివరాలు కనుక రాకపోతే మీరు వెంటనే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన అప్లికేషన్లో మీ నేమ్ లేకపోయినా అప్లై చేసుకోండి. అసలు మీకు ఒకవేళ గవర్నమెంట్ మన అప్లికేషన్ని చెక్ చేసిందా లేదా డౌట్ ఉంటే ఏ విధంగా చూసుకోవాలి మన డీటెయిల్స్ అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి. నా ఓల్డ్ ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది, ఇది కొత్త ఛానల్. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు అఫీషియల్ వెబ్సైట్. దీని లింకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయాక మోర్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ సెర్చ్ అని వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్లో మీ యొక్క మొబైల్ నెంబర్, అంటే మీరు ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేసుకున్న మొబైల్ నెంబర్ కానీ, మీరు ఎవరి మీద అప్లై చేసిరో ఆధార్ కార్డ్ కానీ, అప్లికేషన్ ఐడి కానీ, ఈ నాలుగిట్లలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకొని ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ వస్తాయి. అంటే మీరు అప్లై చేసిరా, గవర్నమెంట్ మీ దరఖాస్తు అసలు ఆన్లైన్లో కంప్యూటర్లో ఎక్కించిందా లేదా, గవర్నమెంట్ చెక్ చేసిందా లేదా అనే డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ పేరేంది, మీ ఊరేంది, మీ యొక్క అప్లికేషన్ నేమ్ ఏంటి, మీ యొక్క ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు, అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇట్లా వచ్చింది అంటే గవర్నమెంట్ మీ యొక్క దరఖాస్తును చెక్ చేసిందని అర్థం. ఇల్లు వచ్చిందని అర్థం కాదు, చెక్ చేసిందని అర్థం. సో చెక్ చేసినాక కూడా రాలేదు అంటే మీకంటే పేదవాళ్ళు ఉన్నట్టు అని మీనింగు. ఇది ఈ విధంగా చెక్ చేసుకొని ఎవరైనా వివరాలు రాకపోతే వెంటనే అప్లై చేసుకోండి. మళ్ళీ చెక్ చేస్తున్నారు ఇండ్లు ఎవరెవరికి పేదలు ఉన్నారనేది. మీరు నిజంగా పేదలైతే మీ యొక్క నేమ్ జాబితాలో యాడ్ చేయడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పింది ఏంటి, మీరు ఇచ్చిన అప్లికేషన్ గవర్నమెంట్ చెక్ చేసిందా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే జస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ మోర్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ సెర్చ్లో మీ మొబైల్ నెంబర్ కొట్టండి. మీ డీటెయిల్స్ కనుక వస్తే మీ అప్లికేషన్ గవర్నమెంట్ చెక్ చేసిందని అర్థం. అంటే మీ అప్లికేషన్ గవర్నమెంట్కి అందిందని అర్థం. ఒకవేళ ఇక్కడ డీటెయిల్స్ రాకపోతే వెంటనే అప్లై చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.